ముట్టాలి నా కొడుక, ఈరోజు రిజల్ట్స్ వస్తాయరా, చూసుకోలేదా? అవును నాన్న, గుర్తుకే లేదు, పోయి వస్తా. యాడికి పోతావు? రిజల్ట్స్ చూసుకుండేకి. యా కాలంలో ఉన్నావుపా నువ్వేమన్నా 90s కిడ్డా? ఇంటర్నెట్ షాప్కి పోయి లైన్లో నిలబడి అన్నా లాటరీ తగిలిందా లేదా చెప్పన్నా అనేకి సెల్లో చూడొచ్చు. హాల్ టికెట్ నంబర్ చెప్పు. గుర్తుకు లేదు నాన్న. ఏం చదువులు చదువుతున్నావురా నువ్వు? నీకు ఇదే గుర్తుకు లేకపోతే ఆడ ఆన్సర్లు ఏం రాసింటావు? 5 నిమిషాలు నాన్న, తీసుకొని వస్తా. నాన్న నంబర్ చెప్పు. 11 ఆ, డబల్ ఆ, త్రిబుల్ దుర్ర్ ఆ. 4 పోయినావు. అయ్యో ఎట్లా నాన్న ఇప్పుడు? అయ్యో అయ్యో ఇప్పుడు ఎట్లానన్నా? అమ్మ చీర తెచ్చుకొని ఫ్యాన్కి వేసుకొని ఊగులాడతానన్నా, పొలాలకి వేసే మందు తెచ్చుకొని నోట్లో పోసుకుంటానన్నా. ఏంటికి ఇంత టెన్షనా? ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయినట్లేనా? ఇప్పుడు కాకపోతే సప్లీలో పాస్ అవుతావు, ఆ సప్లీ కాకపోతే ఇంకో సప్లీలో పాస్ అవుతావు. చూడరా, జనాలు చదువు అని ఎందుకు ఎంటపడతారో తెలుసా? చదువుకుంటే జాబ్ వస్తుంది, త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోతావు అని. లేదప్పా నాకు టాలెంట్ ఉంది, నేను దాని మీద బతుక్కుంటా, లేకుంటే బిజినెస్ చేస్తానంటే చేసుకో. దానికి ఓపిక సహనం అనేది ఉండాలరా. దీంట్లో కూడా సెటిల్ అవుతావు, ఏమంటే కొంచెం టైం పడుతుంది. చూడప్పా, నేను నీకేం ఫోర్స్ చేయను, నువ్వు ఏ దారి ఎంచుకుంటావో నీ ఇష్టం. కానీ ఇప్పుడు నోరు మూసుకొని చదువుకుండే చూడు.